నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. చంద్రబాబు ఎప్పుడు కూడా పక్కోళ్ళని ఎస్కోబార్ అంటారు, కానీ అతనే ఒక పెద్ద ఎస్కోబార్. ఒక నక్క హైనా తోడేలు కలిస్తే వచ్చేటువంటి ఆలోచనలే చంద్రబాబుకు వస్తాయి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఎందుకంటే మద్యం స్కామ్ తాలూకు పాము మెల్లగా పాక్కుంటూ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు ఆగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిఏ, అతనికి ఒక బినామీ దాంట్లో ఇతని వ్యవహారాలు ఇవన్నీ చూసేటప్పటికి లింక్ ఎలా తగులుతుందంటే తీగ లాగితే డొంక కదిలిందంటారు కదా. అలా ఇన్నాళ్ళు కూడా వీళ్ళ కొడుకు లేకపోతే ఇలాంటివన్నీ చేతులు ఒప్పుకుంటే ఇతను ఏం మాట్లాడినా ఇతని దాకా రాలేదులే అనుకుంటున్నాడు. అతని దాకా వచ్చింది కదా, ఇంకా మిగతా రంకులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఇలాగ చంద్రబాబు నాయుడు గారిని ఇతను మొదటివాడు కాదు, చివరివాడు కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకునే వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బావురు కప్పలాగా నువ్వు ఎంత బెకబెకమన్నా, బావురు కప్ప అంటే చిన్న కప్ప కాదు, ఇంత ఉంటుంది కప్ప. నిజంగా అతని ముఖం కూడా కప్పలాగా ఉంటుంది. బెకబెకమంటే అంటూ మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు ఆయన. మీరు కూడా అలాగ ఉండండి రా అన్నాడు ఆయన. అంచేత మేము అలాగ ఉంటాం, అందరూ ఉన్నాయి. పార్టీ వాళ్ళు అందరూ అలాగ ఉంటారు, కార్యకర్తలు అభిమానులు అందరూ ఉంటారు. కాసేపు నువ్వు ఇలాగన్నాప్పుడు వంగదీసి 4 గుద్దేలు పెద్ద కానీ మాకు తర్వాత మళ్ళీ మా బాస్ ఇలాగ అన్నాడు కదా అని ఊరుకుంటాం. మేము భరించి సహించి మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ ఓన్ మఠానికి తొక్కేస్తాం. అంతే మేము చేసే పని. నువ్వు అన్ని లక్షణాలు నువ్వు మాట్లాడిని నీతో కలిపి ఒక 1000 మంది మాట్లాడుంటారు అలా. కానీ ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ 5వ సారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఓడు ఒక్క ఛాన్స్ అడిగాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత నువ్వు వద్దురా బాబు అన్నారు. కారణం ఏంటి? నీలాంటి పనికిమాలిన పోరంబోకులందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసి నేను పక్కనెట్టుకుంటాం వల్ల నీ కొడుకుని వాళ్ళని ఉద్ధరించావు. నువ్వేం బాగుంటావు మొత్తం లాగేసుకుంటారు, నిన్ను ఏమీ తిన్నెవరు. వీళ్ళు సైలెంట్ కిల్లర్స్. నువ్వు వరుసుకుంటావు, వీళ్ళు పని చేస్తారు, ఖచ్చితంగా క్లీన్ చేస్తారు. నీ దగ్గర ఏమి ఉండేవారు. నేను మొన్న మీరు చాలా నేనేదో ఫ్రస్ట్రేషన్ తోటి యాదాలాపంగానో ఉక్రోషం పట్టలేకో ఈ ప్రభుత్వం మేమే చర్యలు తీసుకుంటలేదని ఆ కోపంతో నేను అడుచుకుంటున్నాను అలాంటి అనుకుంటున్నారు. మీరు ఏదైనా సరే నేను మాట్లాడిన అన్నీ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటారండి. అది అమలు అవుతూ ఉంటాయి, చూసుకోండి. మీరు కావాలంటే నేను చెప్తున్నాను మీకు. మీ దగ్గర ఒంటి మీద కట్టుబట్టలు తప్ప మిగతా అన్నీ లాగేసుకోవాలి. ఎవరన్నా సిగరెట్లు గట్ట కాల్చి కూడా అలవాటు ఉంటే 2 బీడి కట్టలు ఒక అగ్గిబట్టి ఇచ్చి మాత్రం కూర్చోబెట్టాలని చెప్పాను నేను. త్వరలో మీకు అది జరుగుతుంది. నీకు సిగరెట్ల అలవాటు ఉండదు కాబట్టి నీకు ఏం చేస్తారంటే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు తాగమని అప్పుడప్పుడు చల్లగా యాసంగాల్లో కోర్టుకు వెళ్ళినప్పుడు కట్టాను. మీరు ఏదో అనుకుంటున్నారు. మీరు మా దగ్గర బాగుంది, డబ్బు ఉంది, దాంతో ఏ కేసు పెడితే ఏమన్నా మీ ఓడి చెప్తున్నాడు కదా, బాగా అలవాటు అయిపోయింది కదా. 16 నెలలు జైల్లో ఉండొచ్చి తర్వాత నాలుగు నుంచి బయట తిరుగుతున్నాడు కదా, సహజంగా నాలుగు ధీమా ఉంటుంది. ఎందుకంటే ఎవడన్నా కొనేసాం మనం, ఎవడైనా సరే అవసరమైతే సెలవు పెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకెళ్ళిపోతారు. కానీ ఎవడం మనకి ఏమీ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అన్నాడు న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి పెరిగిపోయిందని. కాబట్టి నీలాంటి వాళ్ళు ఉండబట్టే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికి అపోహ కలిగింది. వాళ్ళ మీద కూడా నమ్మకం పోయిన తర్వాత ఏం చేస్తారంటే జనం ఏం చేస్తారంటే వాళ్ళే మీకు దబిడి కార్యక్రమం పెడతారు. మీ దగ్గర మాత్రం ఇప్పుడు ఏమవుద్దంటే జగన్ గ్యాంగ్ దగ్గర ఈ దేశంలో వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము మొత్తం లాగేసుకుంటారు. ఇతర దేశాలు ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తున్నారు, దాన్ని కూడా లాక్కుంటారు. లేదా నువ్వే తెప్పించేలాగా ఏర్పాటు చేస్తారు. అప్పటి వరకు మీరు ఇలాగా ఎన్ని అరుచుకున్నా మాట్లాడినా అని చూస్తూ ఉంటారు. నీ కొడుకు పోతాడు రేపు మాప లోపలికి, పీట్రేగిపోయి గరగాట ఆడుతున్న రోజే వెళ్ళిపోద్ది. మీరు అందరూ లోపల కూర్చుని కవర్లు చెప్పుకోవాలి. అయితే మేమేం రిక్వెస్ట్ చేస్తామంటే ఈ గ్యాంగ్ని అంతా చోట పెట్టకుండా తలకో వైపునే ఏమని చెప్పాం. ఒకే చూడండి మీకు కాలక్షేపం అయిపోద్ది, మళ్ళీ కవర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అలా కూర్చోకూడదు మీరు. కొంతమంది ఒరిస్సా జైల్లోనూ, కొంతమంది మధ్యప్రదేశ్, అలాగా తిహార్ అలాగా ట్రాన్స్ఫర్ చేశారు మీరు అందరాన్ని. ఒక చోట వేయకూడదు మిమ్మల్ని. ఎందుకంటే నీకేం రోగం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు మాట్లాడుతుంది. నేను ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని నేరాలు ఘోరాలు అరాచకాల్లో నీ వాటా ఉందని తెలిసి ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా సరే నీ మీద ఏక బాగలేదు ఇవాళ వరకు. ఏదైనా సరే చట్ట ప్రకారం చేద్దాం, కక్ష చెయ్యొద్దు అని అనుకున్నాడు ఆయన. దానికన్నా నువ్వు విశ్వాసంగా ఉండి కొంచెం మర్యాదగా మాట్లాడాలి కదా. అంటే నీలాంటి వాడికి మర్యాద ఇవ్వటం అనేటువంటిది వీళ్ళు చేసిన తప్పు, ఖచ్చితంగా తప్పే.
కూటమి ప్రభుత్వం ఉంది. నిన్ను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, రోజాని కానీ, పేరు నానిని కానీ అయ్యో పాపం అనుకుంటే మహాపాపం తగులుకుంటుంది. ఎందుకంటే మీ నోళ్ళు కొడాలి నాని కూడా మాట్లాడుతున్నాడు. రేపు నిన్న మొన్న చచ్చిపోయేలా ఉన్నాడు. ఇంకా వంశీ మాట్లాడతాడో లేదని చూస్తున్నాను. ఎందుకంటే అనుభవం అయింది కాబట్టి మాట్లాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్ళలేడు యాసంకాలం ఎండలకి. శీతాకాలంలో వచ్చిన తర్వాత వెళ్తాడేమో చూద్దాం. మీ ఓడు అందరికన్నా ఆఖరిని వెళ్తాడు. మీ ఓడు ముందు వెళ్ళిపోతే మీరు గరగట ఆడదాం అనుకుంటున్నారు. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తాడు మీ ఓడు. దానికి సిద్ధంగా ఉండండి. నువ్వు ఎన్నైనా మాట్లాడుకో. మీ ఆటలు సాగట్ల ఆంధ్ర తెలంగాణలో కూడా మీ బాసు, మీ స్నేహితుడు, మీ సన్నిహితులు వాళ్ళ పని కూడా ఏం బాగోలేదు. కర్ణాటక పోయి దాక్కుంటున్నాడు అక్కడ. చూద్దాం ఏమవుద్దో. మేము వాళ్ళని ఎవడు కాపాడుతాడో చూద్దాం. మిమ్మల్ని కాపాడతారనుకున్న వాళ్ళదే ఆ రంకు మీరు బయటేసాడు మీ పెయిడ్ ఆర్టిస్ట్. ఈసారి వాళ్ళు కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బొమ్మ తేడా వచ్చేది, వాళ్ళ పరపతి పోద్ది. ఏదో మంచిగా వచ్చి అడ్డుకో. గతంలో ఉన్న స్నేహం వల్ల సరే కొన్ని వ్యవహారాలు వాళ్ళు తెలిసి చేసడం వల్ల మిమ్మల్ని ఎంతో కొంత వాళ్ళు రక్షిస్తూ ఉండొచ్చు. కానీ మీ ఊరు రంకు బయట వేసాడు కదా. అంచేత రంకు బయట పడిన తర్వాత ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? మీ పని మీరు చూసుకుంటారు బాబు అంటారు. ఈ లోపల నువ్వు కాంగ్రెస్ తోటి జతకట్టడానికి ట్రై చేస్తున్నావు అనే సంగతి తెలిసింది. ఎందుకంటే శివకుమార్ గారి ద్వారా అది లీక్ ఉంది. కాబట్టి నీకు దప్పడం అనేటువంటిది తప్పదు మీ ఎవరికన్నా. అది ఎప్పుడా ఏటా అంటే మీరు కోరుకున్నప్పుడు అయితే మాత్రం జరగదు. వీళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుద్ది. అది గుర్తుపెట్టు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.